शङ्कर हृदय निवासिनी पार्वती परमेश्वरी शङ्कर हृदय निवासिनी पार्वती परमेश्वरी। ఓం క్రీం బగళాముఖి వరదే సర్వ సౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ. జై జగన్మాత బగళాముఖి. ముందుగా ఒక విషయం చెబుతాను. మేము ఇదే విధంగా జాతకం చూపించి ఫలితం చెప్పినవి చూడడం ద్వారా సరైన విధంగా జ్యోతిష్యం తెలిసిన ఆచార్యులు చాలామంది, అందులో ముఖ్యంగా 6 వాళ్ళు కొన్ని అభిప్రాయాలు చెబుతూ ఉంటారు. అలాంటి అభిప్రాయాల్లో ఒకటి ఏమిటంటే, అది ఇక్కడ ఈ వయసుకి ఈ జాతకానికి పోలిక కుదరడం లేదని చెబుతూ ఉంటారు. అది నిజమే. అది తెలిసి చేసిన తప్పే. ఎందుకంటే కొందరి విషయంలో వాళ్ళ నుండి అనుమతి తీసుకునే మేము వాళ్ళ జాతకం చూపించి మీ వద్ద సంబంధిత ఫలితాలు చెబుతాం. కానీ వాళ్ళల్లో కొంతమంది ఈ డేట్ ఆఫ్ బర్త్ కొంచెం మార్చి చెప్పేయండి స్వామి, అందులో తప్పేమీ లేదు, ఈ ప్లానెటరీ పొజిషన్ మారకూడదు, అప్పుడే ఫలితం కరెక్ట్గా ఉంటుంది. కానీ వాళ్ళు ఆ విధంగా రిక్వెస్ట్ చేయడం వల్లే డేట్ ఆఫ్ బర్త్ కొంచెం చాలా అరుదుగా, అన్నింట్లోనూ అలా చెయ్యం, చాలా అరుదుగా కొన్ని మార్పులు చేసి చూపిస్తూ ఉంటాం. డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే, అంటే అది వాళ్ళ వయసు మాత్రమే. ఆ ప్లానెటరీ పొజిషన్ మొత్తం ఇలాగే ఉంటుంది. మీరు అది మాత్రమే చూడాలి తప్ప ఇది చూడకండి. కానీ ఇది కరెక్టే. ఇది వచ్చి 49 ఏళ్ల వయసున్న ఒక పెద్ద మనిషి. అంటే ఈయన లండన్‌లో డాక్టర్‌గా ఉన్నారు. ఆయనన్నారు, చాలా పెద్ద మనిషి, అనేక సర్జరీలు చేసి ఒక వ్యక్తి అని చెప్పారు. ఆయన చెప్పినవన్నీ, ఆయన యొక్క అనుభవం చూస్తుంటే ఆయన చెప్పినవన్నీ కరెక్టే అనిపించాయి. ఆయన ఇక్కడ సూర్యమంగళానికి ఆయన రాలేదు, బెంగుళూరుకి వచ్చారు. అక్కడ ఏమన్నారంటే, స్వామి నేను మిమ్మల్ని చూడ్డం కోసం లండన్ నుండి వచ్చాను, విషయాలన్నీ నాకు తెలుసు. అంటే ఆయన విషయం ఆయనకు తెలుసని ఆయన చెప్పారు. మనకి తెలుసు కదా ఆయన విషయం ఆయనకే తెలియకుండా ఉంటుందా? విషయాలన్నీ నాకు తెలుసు. కానీ మీ యొక్క యూట్యూబ్ నేను చూశాను. అందులో ఒక విషయం మీరు చెప్పినది నాకు నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. అది మీరు ఎలా చెప్పారో నాకు తెలియాలి. అందుకోసమే నేను వచ్చాను. అదేవిధంగా దానికి ఏదైనా మందుందా? అప్పుడే ఆయన చెప్పారు, నేను డాక్టర్‌నే అయినప్పటికీ అడుగుతున్నాను, దానికి ఏదైనా మందుందా అని అడిగారు. అప్పుడాయన చెప్పారు, నాకు 49 ఏళ్ల వయసయింది. ఇప్పటికే 2 సార్లు పెళ్ళై 2 విడాకులయ్యాయి. కానీ అందులో ఒకావిడ నాతోనే డాక్టర్‌గా పనిచేసే వ్యక్తి. మొదట్లో లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ 6 నెలల్లోనే నాకు మీతో జీవించడం ఇష్టం లేదు అలా అని చెప్పి ఒక లెటర్ రాసిపెట్టి ఆమె వెళ్ళిపోయింది. తర్వాతది ఆయనకి ఇష్టం లేదంటే అక్కడ త్వరగా డివోర్స్ ఇచ్చేస్తారు. మేము డివోర్స్ తీసుకున్నాం. రెండోసారి కూడా పెళ్లి చేసుకున్నాను. అది అరేంజ్ మ్యారేజ్. ఆమె కూడా డివోర్స్ తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె కూడా చెప్పిందంటే, నీతో జీవించడం నాకిష్టం లేదు. కానీ ఆయన చూస్తే బాగా హైట్, వెయిట్, అందం, రంగు లాంటివన్నీ సూపర్‌గా ఉన్నాయి. చాలా డీసెంట్‌గా మాట్లాడుతున్నారు. ఏ లేడీ అయినా ఆయనను చూస్తే ఇష్టపడుతుంది. నాకు మీరు అక్కర్లేదు అని చెప్పే అవకాశమే లేదు. అలా ఉన్నప్పటికీ వాళ్ళు ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు అని ఆయన అడిగారు. నాకు ఆ విషయం తెలియాలి. నేనన్నాను, అది చాలా సింపుల్, మీకు తెలిసి ఆ మ్యాటర్ కూడా. నేను చెప్పాల్సిన అవసరమే లేదు అని చెప్పాను. అదేమిటో మీరు చెప్పండి అని అడిగారు. అప్పుడే నేను చెప్పాను, ఈ జాతకంలో మాంగళ్య దోషం ఉంది. అదంతా వేరొక విషయం. డివోర్స్ కావడానికి చాలా విషయాలున్నాయి. కొన్ని ఇళ్లల్లో ఆడపడుచు సమస్య ఉంటుంది, లేదంటే అత్తగారితో సమస్య ఉంటుంది, లేదంటే భర్త సరైన వ్యక్తి కాకపోతే ఆయన కారణంగా మాంగళ్య దోషం వస్తుంది. ఇలా పలు రకాలుగా ఉంటుంది.
అమ్మాయి సరిగ్గా లేకపోతే, అబ్బాయి సరిగ్గా లేకపోతే, అబ్బాయి ఇంటివారు సరిగ్గా లేకపోతే, అమ్మాయి ఇంటివారు సరిగ్గా లేకపోతే, మాంగళ్య దోషం సంభవించడానికి అంటే డివోర్స్‌కి దారి తీయడానికి అవన్నీ కారణంగా ఉంటాయి. కానీ ఇక్కడ మీకు సంబంధించిన అలాంటివేమీ లేవు. మీ జాతకం ప్రకారం చూస్తే మాంగళ్య దోషం ఉంది. అది ఓకే. కానీ ఆ ఇద్దరు భార్యలు విడిపోయి వెళ్ళడానికి కారణం ఏమిటంటే, మీకు 8దో స్థానం. ఆ 8దో స్థానంలో బుధుడి దృష్టి ఉంది. ప్లస్ దాంపత్య జీవితానికి అధిపతి అయిన వీనస్ అంటే సెక్చువల్ లైఫ్‌కి అధిపతి అయిన శుక్రుడు లగ్నం యొక్క 12వ స్థానంలో రాహుతో చేరి ఉన్నాడు. అలా ఉంటే ఏమవుతుంది అని అడిగారు. మీకు కామవాంఛ మనసులో ఉంది కానీ శరీరంలో లేదు అని చెప్పాను. మీకు కామవాంఛ మనసులో ఉంది కానీ శరీరంలో లేదు. మెంటల్‌గా ఉంది కానీ ఫిజికల్‌గా లేదు అని చెప్పాను. అది ఇంకా కొంచెం అర్థమయ్యే విధంగా చెబుతారా అని అడిగారు. అదేమిటంటే మీకు ఆ సెక్చువల్ పవర్ ఒక 25% అంతకంటే తక్కువే చెప్పవచ్చు. అదే మీ సమస్యకు కారణం. అంటే మీ యొక్క వైఫ్‌కి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఆ కామశాంతి కల్పించే ఆ శక్తి, ఆ మగతనం మీకు లేదు. అంతే అది కారణం. ఆయన అలాగే ఉండిపోయారు. చాలా సేపు నేను చెప్పింది కరెక్టే కాకపోతే చెప్పండి. ఎందుకంటే ఇది శాస్త్రం. నేను తప్పుగా నేర్చుకున్నానని నాకు తెలియాలి కదా! ఆయన ఏమన్నారంటే, "కరెక్టే స్వామి. మీరు ముందు ఒక వీడియోలో ఈ మ్యాటర్ చెప్పి ఉన్నారు. జాతకం తీసి చూడండి అని చెప్పి ఉన్నారు. నేను జాతకం తీసి చూస్తే అలాగే ఉంది. సరే ఖచ్చితంగా ఒకసారి మిమ్మల్ని కలవాలని నేను ఇంత దూరం కష్టపడి ఇక్కడి వరకు వచ్చాను. నేను అడిగాను, ఇక్కడ మీకెవరైనా సొంత వాళ్ళున్నారా? మీ ఊళ్ళో ఆ విధంగా ఎవరు లేరు. మిమ్మల్ని కలవడం కోసమే వచ్చాను. హోటల్‌లో దిగాను. రేపు ఇక్కడి నుండి వెనక్కి వెళ్ళిపోతాను" అని చెప్పారు. కాబట్టి ఆ శాస్త్రం అని చెప్పబడినది ఎంత కరెక్ట్‌గా ఉందో చూడండి. ఈయనకి జాతకంలో దోషం ఉంది. 7వ స్థానంలో సూర్యుడు దృష్టుంది. 7వ స్థానంలో కుజుడు ఉన్నాడు. ప్లస్ అది లగ్నంలో మాత్రమే కాదు 2వ స్థానంలో ఆ కుజుడు దృష్టి ఉంది. 7వ భావాధిపతిగా ఉన్న అదేమిటంటే పురుషుడి జాతకంలో వీనస్ అంటే వైఫ్ కదా! అది 7వ స్థానంలో మాంగళ్య స్థానం వైఫ్. అది లగ్నం యొక్క 12వ విరయ స్థానంలో రాహుతో చేరి ఉంది. ఇవన్నీ మైనసుల్లే. పెళ్ళికి సంబంధించింది. అదేమిటంటే భార్య తోడు కొనసాగదు అని అర్థం. విడిపోయే స్థానంలో ఉంది. వదిలి వెళ్ళిపోతుందని అర్థం. అప్పుడు అందరికీ శుక్రుడు 12లో ఉంటే విడిపోయే స్థానం అది చెప్పకూడదు. శుక్రుడు 12వ స్థానంలో ఉంటే అది వ్యభిచార యోగం కూడా. శుక్రుడు 12లో ఉండి వ్యభిచారం చేసిన ఒక వ్యక్తికి కామం లేదని చెప్పగలమా? కామం ఎక్కువగా ఉండేవాళ్లే అలా వెళ్తారు. కానీ ఈ జాతకం సంబంధించినంత వరకు ఆయనకి కామం లేదని చెప్పలేం కదా! ఆయనకి ఖచ్చితంగా ఉంటుంది. అంటే మానసికంగా ఉంటుంది. అందుకే మరో పెళ్లి కావాలని ఆయన కోరుకున్నారు. ఈ వయసులోనూ 49 ఏళ్లలో మరో పెళ్లి కావాలని ఆయన అంటున్నారు. నేనడిగాను, ఇంకో పెళ్లి చేసుకోవాలని ఆశ ఉందా? ఖచ్చితంగా నాకు కావాలి. అప్పుడు నేనేం చెప్పాను, మీరేం చెయ్యాలంటే శుక్రుడు నీచంగా ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోండి. అలయన్స్ ఇప్పుడు అన్నీ ఇందులోనే కదా వస్తున్నాయి. అంటే ఆన్‌లైన్‌లోనే కదా వస్తున్నారు. కాబట్టి ఎవరికైతే శుక్రుడు నీచంగా ఉన్నాడో అలాంటి ఒక అమ్మాయిని మీరు సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ మీకు కుజదోషం ఉంది కాబట్టి ఆ ప్లానెటరీ పొజిషన్ అనుకూలంగా మీకు అమ్మాయి జాతకంలో ఉండాలి. అలా ఉంటే ఖచ్చితంగా మీకు పెళ్ళై చివరి వరకు సంతోషంగా ఉండగలరు అని నేను చెప్పాను. కాబట్టి ఎప్పుడు కూడా జాతకంలోని 8వ స్థానం చూడకుండా 8వ స్థానం దాంపత్య బంధం స్థానం. స్త్రీ జాతకంలో అయితే పతి స్థానం అది ఇది అని చెబుతారు. అది కరెక్టే. ఎప్పుడైనా సరే ఆ 8వ స్థానంలో ఏ గ్రహం ఉంది? 8వ భావాధిపతి ఎవరు? దానికి బలం ఉందా? ఇవన్నీ చూడకుండా పెళ్లి చేయడం మంచిది కాదు. పురుషుడైనప్పటికీ, స్త్రీ అయినప్పటికీ ముఖ్యంగా పురుషుడి జాతకం ఆ ప్రకారం ఉంటే ఏ కారణంతోనూ దానికి ఎంచుకోకూడదు. కానీ అలాంటి వాళ్ళకి కూడా పెళ్లి చేయాలి కదా! చేసే తీరాలి. అప్పుడేం చేయాలి? కామ కోరిక తక్కువగా ఉండే స్త్రీనే సెలెక్ట్ చేయాలి. అలాంటి అమ్మాయి జాతకమే సెలెక్ట్ చేయాలి. ఆ విధంగా ఉండాలంటే చాలా శాస్త్రీయంగా జ్యోతిష్యం తెలిసిన వ్యక్తి వద్దకే వెళ్తేనే అవన్నీ చూస్తారు. మిగిలిన వాళ్ళంతా ఇదివరకే చాలా సార్లు చెప్పుకున్నట్లు రాశిబంధన, రాశి ఆధిపత్యం లాంటివన్నీ చూసి ఓకే చేసుకోండి అని చెబుతారు.
అలా చేయకూడదు. ఇది కాకుండా మరొకటి చెప్తాను. మా వద్దకి ఇంకో జాతకం కూడా వచ్చింది. అది ఎలా ఉందంటే, పెళ్ళైన తర్వాత ఆ భర్త, భర్త వాళ్ళ అమ్మ వచ్చారు. అమ్మాయి వెళ్ళిపోయిందట. బిడ్డను తీసుకొని ఒక బిడ్డుంది. బిడ్డను తీసుకొని వెళ్ళిపోయిందట. వెళ్ళి లెటర్ పంపిందట. ఇకపై నీతో కలిసి ఉండడం నాకిష్టం లేదు. అప్పుడు నేనడిగాను, అంటే పొంతన చూసి పెళ్లి చేయలేదా అని అడిగాను. పొంతన చూశాను స్వామి. ఆయన ఏం చెప్పాడంటే, అబ్బాయికి శుక్రుడు పవర్ తక్కువగా ఉంది. అమ్మాయికి ఎక్కువగా ఉంది. సూపర్ అని చెప్పారట. నేను చెప్పాను, వాడిని పట్టుకుని చావగొట్టండి. అలా ఎవరైనా చెప్తారా? అమ్మాయికి తక్కువగా ఉండాలి. అబ్బాయికి ఎక్కువగా ఉండాలి. పూర్తి ఆపోజిట్‌గా చెప్పాడు వాడు. వాడు జ్యోతిష్యుడే కాదు. జ్యోతిష్యం చదివినవాడే కాదు. వాడి వల్లే మీ పరిస్థితి ఇలా అయింది. ఎందుకంటే ఇక్కడ అబ్బాయికి ఆ శుక్రుడు యావరేజ్ లెవెల్‌కి కూడా తక్కువగా ఉన్నాడు. స్త్రీ జాతకంలో చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ కూడా ఈయనకి ఇప్పటికీ వచ్చి వెళ్ళిన ఇద్దరు స్త్రీలు, ఇద్దరు వైఫ్‌ల జాతకం నాకు తెలియదు. కానీ ఈ జాతకానికి సంబంధించిన ఈయనకి ఆ కామ వాంఛ అంటే మగతనం 25% కంటే తక్కువ ఉండడం వల్లే ఈయనతో ఆ స్త్రీలు కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదు. అలాగే ఫారిన్ కంట్రీస్‌లో మన ఇండియన్ కల్చర్ లాగా ఉండదు. మన కల్చర్ కూడా ఇప్పుడు చాలా మారిపోయింది. అక్కడంతా ఆ కామానికి, సెక్సువల్ లైఫ్‌కి కొంచెం అధికంగా ప్రాముఖ్యత ఇస్తారు. అందులో సంతృప్తి అనేది లేకపోతే కట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. తరువాతి బంధం కోసం చూస్తారు. ఇక్కడ ఈయన విషయంలో అదే విధంగా జరిగింది. ఇక్కడ జ్యోతిష్యుడు గురించి చెప్పలేం. ఎందుకంటే ఈయన తానుగా ఇష్టపడి జాతకం చూడకుండా పెళ్లి చేసుకున్నారు. చూశానని చెప్పారు. కానీ సరైన పొంతన ఉందా అని చూడలేదని ఆయనే చెప్పారు. కాబట్టి ఈయన జీవితం అలా కావడానికి జ్యోతిష్యుడు కారణం కాదు. ఈయన జాతకంలో ఉన్న మైనస్ వల్ల అలా జరిగింది. అప్పుడాయన అడిగాడు, దానికి ఏం చెయ్యాలి అని ఆయన అడిగాడు. అప్పుడు నేనడిగాను, ఓపెన్‌గా మీరు నాకొక విషయం చెప్పండి. మీరొక డాక్టర్ అని చెబుతున్నారు. ఓపెన్‌గా మీరే చెప్పండి. ఈ జాతకం ప్రకారం మీ యొక్క లింగం సరిగ్గా టెంపర్‌గా లేదు. అలాగే ఉంది కదా! అని అడిగాను. అవును స్వామి, అందరికీ ఒక 100% వస్తుందనుకుంటే నాకు ఒక 40%, 45% మాత్రమే నిలుస్తుంది అని చెప్పారు. అదే విధంగా మీకు చాలా త్వరగా ఆ స్పెర్మ్ ఔట్ అయిపోతుంది కదా! అవును, అలాగే ఉంది. ఈ సమస్యలన్నీ మీకున్నాయి. ఇవన్నీ, ఇవన్నీ జ్యోతిష్యంలో 100% కరెక్ట్‌గా తెలుస్తుంది. జ్యోతిష్యంలో ఈ ఏడో స్థానంలో మాంగళ్య స్థానం, ఏడో స్థానంలో భార్య, ఏడో స్థానంలో భర్త అని మాత్రమే కాదు. ఏడో స్థానంలో అనేది ఒక వ్యక్తి యొక్క, అది పురుషుడైనా, స్త్రీ అయినా వారి యొక్క అందం. ఒక్కొక్క అంగం యొక్క, అంగం అంటే అవయవాలు. చెయ్యి, కాలు అని చెబుతారు కదా! అలాగే రహస్య అవయవాలున్నాయి కదా! వాటి యొక్క అందం పుష్టిగా ఉంటాయా? సూక్షించి ఉంటాయా? అందంగా ఉంటాయా? స్ట్రెయిట్‌గా ఉంటుందా? వంగి ఉంటుందా? అనే సకల విషయాలు ఇందులో తెలుస్తాయి. కానీ అలాంటి విషయాలన్నీ ఓపెన్‌గా చెప్పలేం కదా! ఇందులో చెప్పలేని చాలా విషయాలున్నాయి. అంటే ఒక జాతకం చూసి ఇవన్నీ చెప్పడం సాధ్యమే. దాంపత్య జీవితానికి అది చాలా ముఖ్యమైన విషయమే. అంగపుష్టి, అంగాల యొక్క అందం. అంగం అంటే అవయవాలు. ఆ అవయవం యొక్క పుష్టి, దాని యొక్క అందం, ఇవన్నీ దాంపత్య జీవితంలో, సెక్సువల్ లైఫ్‌లో చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ తెలియాలంటే శాస్త్రీయంగా జ్యోతిష్యం చదివిన ఒక వ్యక్తి వద్ద జాతకం చూపించి కొంచెం టైం ఇవ్వాలి. ఇక్కడ వచ్చారంటే ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు 40, 45 జాతకాలు చూస్తూ ఉంటాం. నేను ఇక్కడ ఆఫీస్‌లో ఉన్న వ్యక్తుల వద్ద అడుగుతాను. వచ్చిన వాళ్ళు సంతోషంగా వెళ్తున్నారా? తృప్తిగా వెళ్తున్నారా? కాబట్టి అందరికీ జాతకాలు ఇచ్చేసి ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత వాళ్ళని అడుగుతాను. మీరు ఇంకా ఏదైనా అడగాలంటే అడగండి. ఏదైనా అడగాలంటే అడగండి. అవి నేను చాలా సార్లు అడిగాను. వాళ్ళు అంతే, మీరన్నీ చెప్పేశారు కదా స్వామి, అన్నీ చెప్పి పరిహారాలు రాయించుకుని వెళ్తారు. కానీ అలా కాదు. మనం కొంచెం లోతుగా వెళ్లి విశ్లేషించాలి అనుకుంటే కొంచెం టైం ఇచ్చి, దానికి తగ్గట్టు అన్నీ చూస్తూ, జీవితంలో మనకి తగిన తోడు ఎవరు అన్ని రకాలుగా, మెంటల్లీ, ఫిజికల్లీ, ఫైనాన్షియల్లీ
అన్నింట్లో మనకి తగిన తోడు ఎవరు అనేది కనిపెట్టాలి. కొందరు చెబుతూ ఉంటారు, మనస్సుల పొంతనే ముఖ్యం. మనస్సులు కలిస్తే అంతా ఓకే కదా! దానికి ఒకే ఉదాహరణ, ఒక సంభవం. ఈ జాతకం చెప్పి ముగించాను. ఒక చిన్న విషయం చెప్తాను. ఒక 25, 30 సంవత్సరాలకు ముందు నా దగ్గరికి వచ్చిన ఒక భార్యాభర్త, ఇప్పుడు వాళ్ళకి ఒక సంతానం కూడా ఉంది. వాళ్ళు వచ్చారు. కానీ నేను చాలా బిజీగా ఉండడంతో మరోసారి కలుస్తానని చెప్పారు. అప్పుడు వాళ్ళు లోపలికి వచ్చి చెప్పారు, మేము ఒక 10, 28, 30 సంవత్సరాలైంది మిమ్మల్ని చూడ్డానికి వచ్చాము. ఆ రోజు ఇక్కడ పూజలు, గణపతి హోమం చేస్తున్నారు. జాతకం చూసాము. అప్పుడు 2 జాతకాలు మేము తీసుకొచ్చాము. 2 మా బంధువుల అబ్బాయిలవే. అప్పుడు మీరు ఏం చెప్పారంటే, అప్పుడు ఈ లేడీ, ఆమె హస్బెండ్ ఉన్నారు. వాళ్ళ బిడ్డ బయటుంది. అప్పుడు మీరేం చెప్పారంటే, ఈ 2 జాతకాల్లో ఇది మాత్రమే బాగుంది. ఇతన్ని పెళ్లి చేసుకో అని మీరు చెప్పారు. 2 బాగునే ఉన్నాయి. కానీ ఇది నువ్వు చేసుకో అని మీరు చెప్పారు. కానీ అది మాకు అతడు నచ్చలేదు. మరొకరే నచ్చారు. ఇద్దరూ మా బంధువులే. అది కాదు, ఇదే నీ హస్బెండ్. ఇతడినే పెళ్లి చేసుకో అని మీరు చెప్పారు. అది మేము వినేసి వెళ్ళాము. కానీ వెళ్ళిన తర్వాత మేమనుకున్న వ్యక్తినే పెళ్లి చేసుకున్నాను. కానీ ఆ పెళ్లి 2 సంవత్సరాలలోనే సమస్య వచ్చింది. 3వ సంవత్సరంలో విడిపోయాం. ఆ రోజు ఇతడే నీ భర్త, ఇతన్నే పెళ్లి చేసుకో అని చెప్పారు కదా! అంటే ఇప్పుడు నాతో ఉన్న వ్యక్తి ఆయనే. కానీ అప్పుడు నేను వినలేదు. కానీ మీరు చెప్పిన వ్యక్తి ఇప్పుడు నాకు భర్తగా ఉన్నారు. ఆయన్నే పెళ్లి చేసుకున్నాను. ఒక బిడ్డ కూడా ఉంది. ఆ బిడ్డకి 12 ఏళ్ల వయసు వచ్చేసింది. ఆ బిడ్డ జాతకం చూపించడానికే మళ్ళీ వాళ్ళు నా దగ్గరకొచ్చారు. కాబట్టి చూడండి. అప్పుడు ఆ జ్యోతిష్య శాస్త్రం అని చెప్పబడినది ఎంత కరెక్ట్‌గా ఉంది, ఎంత సరైనదిగా ఉంది, ఎంత క్లియర్‌గా ఉంది చూశారు కదా! ఈయన యొక్క ఈ ఫిజికల్ ప్రాబ్లమ్ వలనే అది కొందరు వ్యక్తులు చదువు సంధ్య లేని వాళ్ళు విని అలా వదిలేసి వెళ్తారు. ఈయన అలా కాదు. వీళ్ళంతా హై ఎడ్యుకేషనల్ ఉన్న వ్యక్తులు. వాళ్ళు వచ్చి, "అవును స్వామీ, అలాగే ఉంది" అని చెబుతున్నారు. అప్పుడు ఆయన దీనికి మందు అడిగారు. నేనడిగాను, "మీరు డాక్టర్ కదా! మీకు తెలియదా దానికి మందు?" "లేదు. మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి." అప్పుడు నేను చెప్పాను, "మీకోసం చెబుతాను. రోజూ అముక్కురం అని ఒకటుంది. అశ్వగంధం అని కూడా చెబుతారు. అది మంచి ఆయుర్వేదం హాస్పిటల్స్‌లో దాని పౌడర్ దొరుకుతుంది. ఆ పౌడర్ తీసుకుని నైట్‌లో వేడి పాలల్లో అది ఒక స్పూను కలిపి తాగాలి. రోజూ అది తాగాలి. అశ్వగంధం పౌడర్. అది చాలా శక్తివంతమైనది. అదే విధంగా ఇంకొకటుంది. దీనికంటే ఇంకా పవర్ ఎక్కువ. నైకురిణి పొడి అని అంటారు. నైకురిణి, నైకురు, నైకురిణి అని అంటారు. అది కూడా నాటు మందు షాప్‌లో దొరుకుతుంది. అవన్నీ మంచి షాపుల నుండి కొనాలి. ఒరిజినల్‌గా ఉండాలి. దాన్ని ఇదే విధంగా మిక్స్ చేసి, పాలల్లో మిక్స్ చేసి తాగితే చాలా బాగా పనిచేస్తుంది. కొంతమంది వెల్లుల్లి అస్సలు తినరు. ఇక్కడ ఒక పూజారి ఉండేవాడు. ఆయనన్నాడు, "మేము వంశపార్యంపరంగా వెల్లుల్లిని యూజ్ చేయము" అని అన్నాడు. నేనడిగాను, "ఎందుకు?" అది తెలీదు. అప్పుడు నేనన్నాను, "అయితే ఒకటి చెయ్యి. మీ నాన్నని అడిగేసిరా. వెల్లుల్లి తీసుకోపోవడానికి కారణం ఏమిటి?" అప్పుడు ఆయన తండ్రిని అడిగి వచ్చి ఆయన చెప్పాడు, తండ్రికి ఆ విషయం తెలీదట. వేరెవరికైనా తెలుసా అని అడిగాను. వాళ్ళని ఇక మీదట అడగాలని అన్నాడు. ఇక్కడ అసలు మ్యాటర్ తెలుసా? చాలామంది ఈ బ్రాహ్మిన్లు చాలామంది వెల్లుల్లి అంటే గార్లిక్ యూజే చెయ్యరసలు. అలా ఎందుకు చేస్తారో తెలుసా? అది వాళ్ళకే తెలీదు. నిజానికి వెల్లుల్లి యూజ్ చేయకూడదని చెప్పడానికి కారణం ఏమిటంటే, వెల్లుల్లికి కామ వాంఛ ప్రేరేపించే శక్తి ఉంది. కాబట్టి వెల్లుల్లి తింటే కామవాంఛ ఎక్కువ అవుతుంది. దానిని కంట్రోల్ చెయ్యాలి. అందుకే వెల్లుల్లి తినకూడదని చెబుతుంటారు. కానీ సర్వసాధారణంగా వెల్లుల్లి తినకుండా ఉండకూడదు. వెల్లుల్లి తినాలి. తప్పకుండా తిని తీరాలి. గృహస్థుడికి కామవాంఛ ఉండాలా? వద్దా? ఖచ్చితంగా ఉండాలి గదా! లేకపోతే గృహస్థాశ్రమం ఎలా సాగుతుంది? కాబట్టి అక్కడ వెల్లుల్లి తినడం మంచిదే. కానీ వ్రతం చేస్తున్నప్పుడు, ఉపవాసం చేస్తున్నప్పుడు వెల్లుల్లి తినకూడదు. ఎందుకంటే వ్రతంలో ఉన్నప్పుడు ఆ సెక్సువల్ కోరిక మనసులోకి రాకూడదు. కాబట్టి
అలాంటి కాలంలో వ్రతంలో ఉన్నప్పుడు, ఉపవాసం చేసే సమయంలో వెల్లుల్లి తినకూడదు. తక్కిన సమయాల్లో వెల్లుల్లి తినొచ్చు. కాబట్టి వెల్లుల్లి తినకపోతే దానిని తినడమే మంచిది. ప్లస్ ఈ అశ్వగంధం తీసుకోవడం మంచిది. ఇంకా కొన్ని విషయాలన్నీ ఉన్నాయి. మీరు వింటే అవి ఓపెన్‌గా చెప్పడం మంచిది కాదు. చెబుతాను. జై జగన్మాత, దేవి బగళాముఖి, ఓం క్రీం బగళాముఖి వరదే సర్వ సౌభాగ్యప్రదాయిని, సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహా. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.